ఈ సినిమాలో కూడా పాండ్యరాజ్ సార్ చెప్పారు, నాకేం కావాలంటే ఫిలిం చూసిన తర్వాత బయటకు వస్తే అందరూ స్ట్రెయిట్ పొరోటా షాప్కి వెళ్ళి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకి అనిపించాలి, అలాంటి షార్ట్స్ ఉండాలి అని చెప్పారు. సో లాట్ ఆఫ్ ద ఫుడ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ. సో అది అలా కాదు, అది బాగుండాలి, అది చూస్తేనే నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ ఈటింగ్. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. అలాగే అందరికీ చాలా ఒక ఇంటెన్షన్ ఉండింది. సో యా, ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్. అందులో ఏదైనా ఏం చెప్పేది, ఒక హ్యూమన్ ఒక మంచి ఇమోషన్ ఉంటుంది అందులో. అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక 10 years 20 years తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం దాంతో. జనరల్గా హీరోయిన్స్కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు హీరోలతో పోలిస్తే కనుక. హీరోయిన్స్ మ్యాక్సిమం 5 years. అలాంటి హీరోయిన్స్తో మీరు నిజంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్గా చేయడం ఈజ్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా అంత సెలెక్టివ్గా చేయకపోవడం కారణాలు ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు అసలు? అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు నేను ఎందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మ్యాక్సిమం ఇక్కడే కదా. అందరికీ తెలుసు వై ఐఎమ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి, ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి. నాకు ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చేయను, ఎప్పుడు చేయలేదు, ఇంకా చేయను నేను. సో ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా నాకు ఒక రీజన్ ఉండాలి నేను ఎందుకు అక్కడ ఉన్నాను అనేది. సో అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్. అది లైఫ్లో కూడా నేను అలాగే ఉంటా, అలాగే సినిమాలో కూడా ఉంటా. సో మీరు చెప్పినట్టు ఒక్క హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు. చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో ఒక బిలీఫ్ అంతే, అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి, ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్లకి కూడా లేదు, ఎందుకు ఉండాలి? అలాగే మెయిన్ మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు, అది నిజమేనా? ఆవిడ స్టోరీ అంటే ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందు? ఎవరితో నేను డిస్కస్ చేయను, అసలు ఎవరితో చేయను. ఓకే సార్. నిత్య మ్యామ్ హియర్ మ్యామ్. ఈ సినిమా